హాయ్ అందరికీ నమస్కారం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జన సైనికుడు, నిబద్ధత కలిగిన జన సైనికుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీకి రాజీనామా కాదు కానీ పార్టీకి దూరంగా ఉంటారని ఆయన ఒక ప్రకటన జారీ చేశారు నిన్న. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజీనామా చేయట్లేదు కానీ నా వల్ల పార్టీకి నష్టం కాకూడదు అని మాట్లాడుతున్నారు. పర్యావరణం మీద ఎక్కువగా దృష్టి సారిస్తాను. 2020లో ఒక కేసు వేశాను, అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది ఇవాళ మళ్ళీ అది హీరింగ్కి వచ్చే అవకాశం ఉంది. తద్వారా మళ్ళీ నేను కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలుగుతుంది కాబట్టి పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అనేది బొలిశెట్టి సత్య గారు చెప్తున్న మాట. సరే, దీన్ని ఇంకో కోణంలో చూస్తే కనుక జనసేన పార్టీ కూడా సస్పెండ్ చేయదు. జనసేన పార్టీ ఏమంటుంటుంది? కొద్ది కాలం మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మీ మీద వచ్చిన అభియోగాలు కావచ్చు, మీకు సంబంధించిన అంశాలు కావచ్చు, క్లియర్ అయ్యేంత వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని అడుగుతున్నారు. అది కూడా ఒక రకంగా చూస్తే సస్పెన్షనే, కానీ సస్పెన్షన్ అనే పదాన్ని మాత్రమే వాడరు. ఇప్పుడు కూడా బొలిశెట్టి సత్యనారాయణ గారు చేసిన పని అదే. రాజీనామా అన్న పదాన్ని వాడకుండా కేవలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించారు. బహుశా ఇది ఈ పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతకు, ప్రేమకు నిదర్శనంగా నేను అనుకుంటున్నా. ఎంతో ప్రేమిస్తారు పార్టీని ఆయన. సో అలాంటి వ్యక్తి పార్టీని రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పకూడదు కాబట్టి ఇలాగ మొహమాటంగా ఇలా చెప్పాడేమో అనుకుంటున్నా. సరే, ఏదేమైనా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా, రాజీనామా చేసినా నా దృష్టిలో అయితే ఒకటే అని నేను అనుకుంటున్నా. ఎందుకు ఆయన రాజీనామా చేయటం వల్ల, లేకపోతే పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళటం వల్ల జనసేన పార్టీకి ఏమైనా నష్టమా అనేది మనం ముందుగా మాట్లాడుకుందాం. ఎస్, జనసేన పార్టీలో బొలిశెట్టి సత్య గారితో పాటుగా అనేక మంది వెళ్ళారు. జేడి లక్ష్మీనారాయణ గారు వెళ్ళారు, రామ్మోహన్ రావు గారు వెళ్ళిపోయారు. ఇలాగ అనేక మంది పెద్ద పెద్ద స్థాయిలో పనిచేసిన చీఫ్ సెక్రటరీలకు పనిచేసిన అధికారులు, కొంతమంది నాయకులు జనసేన పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. జనసేన పార్టీకి ఏమైనా అయిందా? వాళ్ళ బొలిశెట్టి సత్యనారాయణ గారు వెళ్ళినా జనసేన పార్టీకి ఏమీ జరగదు. ఎందుకంటే జనసేన పార్టీలో 1 నుంచి 10, ఆ మాటకు వస్తే 1 నుంచి 100 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎవరు ఓటేసినా, ఏ ఎమ్మెల్యేకి ఓటేసినా, ఏ ఎంపీకి ఓటేసినా కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే ఓటేశారు. ఇది అక్షర సత్యం. కాబట్టి ఇవాళ బొలిశెట్టి సత్యనారాయణ గారు వెళ్ళిపోవడం వల్ల పార్టీకి నష్టం లేదు. అలా అని మరి బొలిశెట్టి సత్యనారాయణ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అలా వదిలేద్దామా? ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేసినా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో బొలిశెట్టి సత్య గారితో సహా అనేక మంది పాత్ర ఉంది. ఈవెన్ చిన్న చిన్న సోషల్ మీడియా కార్యకర్త పాత్ర కూడా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న దాడులను తిప్పికొట్టడం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేయడం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచిని చూపించడం కావచ్చు, చెప్పడం కావచ్చు, మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ కూడా. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు గెలవాలంటే 40% ఓట్లు కావాలని అనుకుందాం. 30% పవన్ కళ్యాణ్ గారి ఓట్లు ఆయన్ని చూసే పడ్డాయి. 40% వస్తే తప్ప గెలిచే అవకాశం. ఈ 5% చూసారా? ఈ 5%మే నాయకులు కానీ, యంత్రాంగం కానీ, ఇటు సోషల్ మీడియా కానీ, యూట్యూబర్లు కానీ, వీళ్ళందరూ కూడా ఈ 5%మే. వీళ్ళు లేకపోతే గెలుపు లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సరే, బొలిశెట్టి సత్యనారాయణ గారు రాజీనామా చేయటానికి గల కారణాలు, రాజీనామా అని నేను అంటున్నా, కాదని ఆయన అనొచ్చు. కానీ నా దృష్టిలో అది రాజీనామానే అని నేను అంటాను. కాబట్టి రాజీనామా అనుకుని ముందుకెళ్దాం. సో బొలిశెట్టి సత్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి వెనుక ఉన్న రీజన్స్ ఏంటి? పాయింట్ 1, బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక నిబద్ధత గల జన సైనికుడు. ఎంత నిబద్ధత గల జన సైనికుడు అంటే, చాలామందికి ఆయన చెప్పడం నేను విన్నాను. ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మీద అలగద్దు, పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తేవద్దు, సమయం వచ్చినప్పుడు చేస్తాడు, ఓపిక ఉండాలి, ఆయనతో పాటు రాజకీయాలు చేయాలంటే 25 సంవత్సరాల ఓపిక అవసరం, సరైన సందర్భంలో ఆయన గౌరవం ఇస్తాడు, గుర్తింపిస్తాడని చెప్తూ వచ్చేవాళ్ళు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏం చెప్పేవాడంటే, ఒక తరం స్వతంత్ర ఉద్యమంలో ఒక తరం ఎట్లయితే త్యాగాలకు పాల్పడిందో, ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారిని అనుకున్న స్థాయిలో చూడటానికి ఒక తరం, మనంటే ఈ తరం త్యాగం చేయాలి అని చెప్పేవాడు. అంతటి నిబద్ధత కలిగిన వ్యక్తి ఇవాళ త్యాగం చెయ్యాలి అని అందరికీ చెప్పిన వ్యక్తి ఆయన మాత్రం ఎందుకు ఇవాళ నొచ్చుకున్నాడు?
ఎందుకు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు? సో రీజన్ 1, ఆయన పర్యావరణం పట్ల చాలా ప్రేమ ఉంది ఆయనకి. జనసేన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఆయన ప్రతిపాదించింది, పర్యావరణాన్ని రక్షించుకుందామనేది. అలాంటి బొలిశెట్టి సత్య గారికి రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పడ్డప్పుడు దాని చైర్మన్గా ఆయనకు బాధ్యత ఇవ్వాల్సి ఉంది, ఆ పదవి. కానీ ఇవ్వలేదు. బహుశా కేంద్ర స్థాయిలో పెద్ద పదవి వస్తుందేమో అనుకున్నారు. 1.5 సంవత్సరం అయింది. ఇప్పటివరకు ఆయనకు ఏ పదవి రాలేదు. అయినా పదవుల కోసం కాదు, పని చేస్తూనే పోతానని ఆయన నిరూపిస్తూనే ఉన్నారు. సో ఆయన ఎంతలా అంటే ఆయనకి మీడియా కూడా అవసరం లేదు. ఒక మొబైల్ చేతిలో పట్టుకొని ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారిని చేసిన మంచి పనులను ఎలివేట్ చేయడం కోసం కావచ్చు, గత ప్రభుత్వ పాపాలను ఎలివేట్ చేయడం కోసం కావచ్చు, ఆయన నిరంతర ప్రయాణికుడు, శ్రామికుడిలా ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తికి చాలామందికి వచ్చిన పదవులు చివరికి సోషల్ మీడియాలో పనిచేసే నల్లె ప్రసన్న కుమార్ అనుకుంటా, ఆయనకు కూడా పదవి ఇచ్చాము, అంత నిబద్ధత కలిగిన వాళ్ళందరినీ గౌరవిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కొట్టే సాయి అనే ఒక సాధారణమైన కార్యకర్తకు కాళహస్తి టెంపుల్ చైర్మన్గా చేశాము అని చెప్పారు. మరి ఇంత చేసిన వాళ్ళు బొలిశెట్టి సత్య గారిని ఎందుకు మర్చిపోయారు అనేది పార్టీకి ఆయనకు మాత్రమే తెలియాలి, మనకు తెలియదు. ఎందుకంటే పార్టీ పట్ల ఈయనకున్న నిబద్ధతలో ఏదైనా లోపం ఉందని పార్టీ భావించిందా, పవన్ కళ్యాణ్ గారు భావించారా, మనకు తెలియదు. ఇక రెండో పాయింట్, బొలిశెట్టి సత్య గారి సతీమణి ఇటీవల కాలంలో పరమపదించారు, ఆమె కాలం చేశారు. కాలం చేసినప్పుడు నాగబాబు గారు వెళ్ళారు, వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్ళారు వచ్చి. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం వెళ్ళలేదు. అంటే ఆ సమయంలో కాకపోయినా ఆ తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారు వెళతారు అని ఊహించారు, కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. ఒక సాధారణమైన కార్యకర్త ఇంటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో వెళ్ళారు. అలాంటిది బొలిశెట్టి సత్య గారి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు? విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించి కూడా బొలిశెట్టి సత్య గారి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. బహుశా అదేమైనా ఆయన నొచ్చుకునేలా చేసిందా? కష్టంలో ఉన్నప్పుడే కదా భుజం గాయాలి. సో అదేమన్నా ఆయన్ని బాధ పెట్టిందా? ఒక రకంగా ఇంత చేశాను అని 2-3 సందర్భాల్లో చెప్పాడు కూడా నాకు. వాళ్ళ ఆవిడ ఇప్పుడు తిడుతూ ఉండేదట, ఇల్లు పట్టించుకో, ఏం పట్టించుకో, పవన్ కళ్యాణ్ గారు జనసేన తిరుగుతూనే ఉంటావు, ఏం పట్టదా నీకు అని చెప్పేసి ఆమె చాలాసార్లు మందలించిందట. అయినా కానీ మనం మారం కదా అన్నాడు ఆయన. అలాంటి వైఫ్ చనిపోయిన తర్వాత ఆమెకు నివాళులు అర్పించడానికి కనీసం పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి రాలేదన్న బాధ ఆయనని దహించి వేస్తుండొచ్చు. బహుశా అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఇక మూడవది, ఆయన అన్నట్టు కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఆయన ఏదో ఇవాళ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా ఉన్న పార్టీలో ఉండకూడదని ఆయన నిర్ణయించుకోవచ్చు. కానీ ఇక్కడ వేరొక అంశం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే నిజంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే 1.5 సంవత్సరం క్రితం నిర్ణయం తీసుకోవాలి. అధికారంలోకి రాగానే నేను కొంతకాలం దూరంగా ఉంటానని చెప్పాలి కదా ఆయన. ఈ కేసు తేలేంత వరకు నేను పార్టీకి దూరంగా ఉంటాను, ఇప్పుడు అధికారంలోకి వచ్చాను కదా అని చెప్పాలి కదా. 1.5 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇవాళ నిర్ణయం ఎట్లా తీసుకుంటారు ఆయన? తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ కూడా చర్చించాల్సిన అంశాలు. సరే, బొలిశెట్టి సత్యనారాయణ గారు వెళ్ళిపోయారు, కారణాలు ఏమైనా ఉండొచ్చు, వదిలేద్దామా అంటే అలా వదిలేసుకుంటూ పోతే పార్టీకి ఎవరు మిగలరు కదా. అంత నిబద్ధత కలిగిన నాయకుడిని మనం అలవోగ్గా వదిలేసుకోగలిగితే ఇక సాధారణమైన వాళ్ళ పరిస్థితి ఏంటి? సాధారణమైన వాళ్ళకి ఏం సంకేతం ఇస్తాం మనం? ఒక మెట్టు పార్టీ దిగాలి. ఒక బుజ్జగింపుల వ్యవస్థ కూడా పార్టీలో ఉండాలని నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నా. పార్టీ దిగాలి, ఒక మెట్టు దిగి బొలిశెట్టి సత్య గారితో మాట్లాడాలి. ఏంటి మీ రాజీనామా వెనక కారణం ఏంటి? లేదా మీ పార్టీకి దూరంగా ఉండటానికి మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసిన అంశాలు ఉన్నాయా? మీరు చెప్పిన కారణం అంత సహేతుకంగా అనిపించట్లేదన్న అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి నిజంగా ఏదన్నా ఉంటే ప్యాచప్ చేయాలి. ఎందుకంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు బాధలో ఉన్నారు. ఆయన అంటే ఎంత అయినా కానీ ఈ వయసులో భార్య అవసరం చాలా ఉందండి. ఒకళ్ళకొకళ్ళు తోడు నీడ అనేది చాలా అవసరం. అలాంటప్పుడు జీవన పర్యంతం ఆమె ఈయన తిరుగుతూ ఉంటే ఈయన ఎంతో భరించింది, అన్ని ఇల్లును ఆమె చక్కబెట్టుకుంది. అలాంటిది ఆమె వెళ్ళాక ఆమె లోటు ఆయన ఫీల్ అవుతూ ఉండొచ్చు. కాబట్టి డెఫినెట్గా పార్టీ ఈ విషయంలో పునరాలోచన చెయ్యాలి. పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ అంశం మీద మీ అభిప్రాయాలు కూడా దయచేసి తెలియచేయండి. బొలిశెట్టి సత్య గారు నేను చూసిన అత్యద్భుతమైన నిబద్ధత కలిగిన జన సైనికుడు అనటంలో ఎలాంటి సందేహము లేదు.
మీకేమన్నా సందేహాలు ఉంటే మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నా విశ్లేషణ పట్ల మీరేమనుకుంటున్నారో కూడా మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లే ఛానల్కి సంబంధించి మీరు జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ బటన్ నొక్కి ఛానల్ని సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్కారం.